మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులను, మృతుల భౌతిక కాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన గెల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. మరణించిన వారి భౌతిక కాయాలను తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించిందని, ఇప్పటికే తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. బాధితులు సురక్షితంగా స్వదేశానికి వచ్చే వరకు భారత ఎంబసీతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులను, మృతుల భౌతిక కాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన గెల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. మరణించిన వారి భౌతిక కాయాలను తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించిందని, ఇప్పటికే తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. బాధితులు సురక్షితంగా స్వదేశానికి వచ్చే వరకు భారత ఎంబసీతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.